సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పీఎంఎస్. ఇప్పుడు మనం తీసుకున్నట్టే మన దగ్గర బడ్జెట్ ఉంటే, సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసడం మంచిదంటారా? లేకపోతే పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? అండ్ క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ అనేది దేనికి ఎక్కువ ఇవ్వాల్సొస్తది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉండేది పీఎంఎస్‌లో. అదే 6 ఇయర్స్ వరకు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం తీసుకుంటే, ఈ రెండిటికి వల్ల రిటర్న్స్ ఎలా వస్తాయి? రిస్క్ అనేది ఎలా ఉండబోతుంది? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు కూడా చాలా మంది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. పీఎంఎస్ ఎందుకు చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి గదా! ప్రూవెన్ గదా! అనుకుంటారు. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి చెప్తున్నాం ఎప్పటినుంచో గూడా ఒక మంచి ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఒక బిజినెస్ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి 50,00,000 మనం పెట్టాలి. మినిమమ్‌గా 50,00,000 అనేది మన ఇన్వెస్ట్‌మెంట్ పీఎంఎస్‌లో ఉంటుంది. అంటే ఏంటి అర్థం అంటే మనం 50,00,000 డైరెక్ట్‌గా ఒక కంపెనీ స్టాక్స్ కొంటున్నాం. 15 కంపెనీ స్టాక్స్ కొంటున్నాము అంటే దాని అర్థం 15 కంపెనీస్‌లో మన పార్టిసిపేషన్ అయితే ఉంది. యాస్ ఎ ఓనర్‌షిప్ వచ్చింది మనకి. సో ఎప్పుడైతే గణనీయంగా మనం రిటర్న్స్ అయితే చూస్తామో మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే పీఎంఎస్‌కి, మ్యూచువల్ ఫండ్స్‌కి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పీఎంఎస్‌లు ఉన్నాయండి. ఇండియాలోకొచ్చి మనకి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంతకుముందంటే మనం 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కంపారిజన్ చేస్తే చాలా తక్కువ టెన్యూర్ కంపారిజన్‌కి బావుండదు. కొంచెం లాంగ్ టెన్యూర్ అయితే మనకి అర్థమవుతుంది అనుకుంటాం. సో ఇప్పుడు 2016 కల్లా కూడా ఏవైతే 2026లో 10 ఏళ్ళు కంప్లీట్ అయిన పీఎంఎస్ కొత్తగా వస్తున్నాయి. అంటే ఆల్రెడీ అవి మొదలుపెట్టి 2016 మొదలుపెట్టారు. సో ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్ పిక్చర్ వచ్చింది. అసలేంటి వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్, వాట్ ఈస్ పీఎంఎస్ అని చెప్పి. సో కొన్ని ఫండ్స్‌లో చూస్తే వాళ్ళు 50,00,000 పెట్టిన వాళ్ళకి 2016లో ఇవాళ దగ్గర దగ్గర 3 సీఆర్ వచ్చిందండి. ఓకే. 3 సీఆర్ అంటే పెద్ద అమౌంట్. 21% సీఏజీఆర్‌తో వాళ్ళు కన్సిస్టెన్సీగా ఇచ్చారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో అదే 50,00,000ని ఒక ఫండ్‌లో పెట్టాం. మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ అలా సెక్టర్ ఫండ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అందులో ఒక రెండో, మూడో ఫండ్స్ ఉంటాయి. మనకి 20% సీఏజీఆర్ ఇచ్చినవి. బట్ బ్యాలెన్స్ చాలా ఫండ్స్ చూస్తే మీకు 10%, 12%, 13% ఇచ్చినవి కూడా ఎక్కువున్నాయి. సో, ఆన్ యావరేజ్‌గా చూస్తే పోర్ట్‌ఫోలియో రిటర్న్ వచ్చి మనకి 14.5% దాటట్లేదు. సో, అప్పుడు అలాంటి 14% సీఏజీఆర్‌తో వచ్చిన పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చూస్తే 1,87,00,000 అయింది. హ్మ్. అంటే దగ్గర దగ్గర 1,20,00,000 మనం నష్టపోయాం. పీఎంఎస్‌లో ఎయకపోవటం వల్ల. సో, కాబట్టి మనం ఖచ్చితంగా చెప్తుందేంటంటే, ఇక్కడ మనకి డైవర్సిఫికేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి చాలా మందికేంటంటే పీఎంఎస్ అనంగానే 50,00,000 ఒకటే కంపెనీలో పెట్టాలి. అవును. సో, ఒకటే కంపెనీ మీద మనం బెట్ చేస్తున్నాము అనే టెన్షన్ ఒకటుంటుంది. వేరేస్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే మనం అదే ఫండ్ 50,00,000ని చాలా కంపెనీకి ఇస్తున్నాం. మనం డైవర్సిఫికేషన్ చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అమ్మ చాలా కంపెనీకి ఇచ్చాం కాబట్టి ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ చేసినా, ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ చేయకపోయినా మనకి కొంచెం ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్ వస్తుంది అనుకుంటాం. కానీ సేమ్ టైమ్ చూస్తే ఏంటంటే రిటర్న్ భారీగా తగ్గిపోవటం వల్ల 6-7% తగ్గిపోవటం వల్ల మనకి పీఎంఎస్‌లోనే అత్యధిక రిటర్న్స్ అయితే వస్తున్నాయి.